కదిరి పట్టణ ప్రజలందరికీ మా అందరి తరఫున ఎస్పెషల్లీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కదిరిలో ఉండేటువంటి శానిటేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో కుతుబ్ షాహీల కాలంలో తెచ్చినటువంటి ట్రాక్టర్లు అయితేనేమి, పుష్కార్డులు అయితేనేమి పూర్తి స్థాయిలో శిథిలమైపోయిన తర్వాత ఎన్నోసార్లు ఆ రిపేర్లు చేసినా కానీ అవి మళ్ళీ నిలవడం లేనందున ప్రస్తుతము కదిరి పరిస్థితిని రానున్న వర్షాకాలాన్ని గుర్తుపెట్టుకొని కదిరి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా శానిటేషన్ చక్కగా నిర్వహించినటువంటి శానిటేషన్ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి దృష్టికి వస్తాండేది వర్షాకాలము శానిటేషన్ చాలా కష్టంగా ఉంటుందన్న, దయచేసి మీరు పర్మనెంట్గా కొత్తగా వెహికల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము విన్నవించుకోగా వారు స్పందించిన వెంటనే మా గౌరవ కమిషనర్ గారి దృష్టికి అది తీసుకొని పోయి దీనికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీనికంట ఎంత అవుతుందో మీరు తయారు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు ఎంత ప్రపోజల్స్ తయారు చేసిన తర్వాత మా కౌన్సిల్లో అది పెట్టిన తర్వాత వెంటనే కౌన్సిల్ సభ్యులందరము ఆమోదించి దాన్ని పంపిస్తానట్లే వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారు మీ కళ్ళ ముందర ఉన్నటువంటి 13 లక్షలతో 2 ట్రాక్టర్లను కదిరి మున్సిపాలిటీ కోసము ఈరోజు కొత్తగా తేవడం జరిగింది. మరియు అదేవిధంగా ఇక్కడ ఏదైతే మీ కళ్ళ ముందర కనబడుతున్నాయో ప్రతి ఒక్క పుష్కార్ట్ దాదాపు 5,500,000తో తీసుకొని దాదాపు 6 లక్షల రూపాయలు దానికి వెచ్చించి ఈరోజు పుష్కార్ట్ తెప్పించడం జరిగింది. దానికి గాను కదిరి ప్రజలందరి తరపు నుండి మా గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో కదిరి పురపాలక సంఘం నందు 2 కొత్త ట్రాక్టర్లను ఈ శానిటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి చెత్త చెదారం మరియు ఇతరత్ర కార్యక్రమాల కోసం అవసరమైనటువంటి పాత బండ్లు ప్రతిసారి రిపేరుకు వస్తున్న సందర్భంగా ఆ రిపేరు వద్దని చెప్పి కొత్త బండ్లను 2 ట్రాక్టర్లను కొనడం జరిగింది. అదేవిధంగా పుష్కార్ట్ బండ్లను కూడా దాదాపు ఒక 30 బండ్ల 55 పుష్కార్ట్ బండ్లను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రతి వార్డులో కూడా 1-2 బండ్లు, ఎందుకంటే ఆ బండ్లన్నీ పాతవైపోయినాయి, సరిగా చెత్త తీసుకోవడానికి సదుపాయం లేదు కాబట్టి కొత్త బండ్లను ఈ పుష్కార్ట్ బండ్లను తీసుకురావడం ఆయనకు మేము కదిరి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే కదిరి అభివృద్ధి కోసం, కదిరి పట్టణం సుందరీకరణ కోసం ప్రతి చర్యను మా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి కదిరి పట్టణ సుందరీకరణకు మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాతో పాటు కౌన్సిలర్లు కానీ మరియు వైస్ చైర్మన్లు కానీ అందరూ కలిసి ఈ కదిరి పట్టణ అభివృద్ధి కోసం మనమంతా పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ మరొక్కమారు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులకు మరియు ఇతరులు తదితరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెట్టి గతం కంటే భిన్నంగా కదిరి పట్టణంలో శానిటేషన్ ఉండాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్టర్లు, అలా పుష్కార్ట్స్, డస్ట్బిన్స్ కొనుగోలు చేయడం జరిగింది. మా శానిటేషన్ వర్కర్స్కు పాపం శానిటేషన్ చేయమని, యుద్ధం చేయమని ఊళ్ళోకి పంపిస్తాము. వాళ్ళకి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పుష్కార్ట్స్ లేవు, డస్ట్బిన్స్ లేవు, వాళ్ళకి సంబంధించిన బ్లీచింగ్, ఆలం ఇట్లాంటివి ఏంటివి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ ట్రాక్టర్లు అయితేనేమి, పుష్కార్ట్స్ అయితేనేమి, డస్ట్బిన్లు అయితేనేమి తెప్పించడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ రాబోయే కాలంలో శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కదిరి మున్సిపాలిటీ చాలా శుభ్రంగా ఉండేటట్లు ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి ఈ శానిటేషన్ మీద పెట్టిందని సందర్భంగా తెలియజేసుకుంటూ